డాక్టర్ శైలజ, శ్యామల హాస్పిటల్స్. ఈ రోజు మనం క్యాన్సర్ సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ గురించి, దానికి గల కారణాల గురించి తెలుసుకుందాం. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది భారతదేశ స్త్రీలలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. ఏటా 1,23,900 మందిలో ఈ క్యాన్సర్ నిర్ధారించబడుతుంది. అందులో 77,200 మంది మరణిస్తున్నారు. ఎక్కువ నెంబరే. మరి దీనికి గల కారణాలు తెలుసుకుందామా? 1, 70% సర్వైకల్ క్యాన్సర్లు HPV ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంది. 2, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో అంటే పూర్ న్యూట్రిషన్ వల్ల, సమతుల్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. 3, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళలో ఇది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్ గా వాళ్ళు ప్యాప్ టెస్ట్ చేయించుకోవటం, అవసరమైతే కాల్పోస్కోపీ, సర్వైకల్ బయాప్సీ చేయించుకొని అర్లీగా డిటెక్ట్ చేసి దానికి కంప్లీట్ క్యూర్ ఉంది. 4వది, గర్భనిరోధక మాత్రలు ఎక్కువ సంవత్సరాలు వాడిన వాళ్ళలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. మరియు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చిన వాళ్ళలో కూడా ఇది రావచ్చు. ఇంకా అర్లీ ఏజ్ లో సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో ఈ క్యాన్సర్ సర్విక్స్ రావచ్చు. సో దీన్ని ఎలా నివారించవచ్చు అన్నది తర్వాత తెలుసుకుందాం.